హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నోటీస్ అయితే పంపిస్తున్నారండి. ఈ నోటీస్ మీకు వచ్చిందంటే పెన్షన్ తొలగించారని అర్థం అండి. అయితే ఈ నోటీసులు ఎవరికి వెళ్తున్నాయి, నోటీసు వచ్చినాక మీరు చేయాల్సిన పనేంటి, ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా ఈ నోటీస్ వచ్చినట్లయితే దానికి సంబంధించి మనం ఏ విధంగా అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం వారు నోటీసులు పంపిస్తున్నారు అన్నాను కదా. అయితే ఆ నోటీసుల్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో చూద్దాము. మనకు నోటిఫికేషన్కి సంబంధించి మనకు విడుదల చేశారండి, చూద్దాము. ఏపీ పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తున్న ప్రభుత్వం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లేటెస్ట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తున్న ప్రభుత్వం. నోటీసులు వచ్చిన వారు ఇవి తప్పకుండా చేయాలి. ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెన్షన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశం వచ్చిన తర్వాతనే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎవరికి ఈ నోటీసులు పంపిస్తున్నారో చూసుకున్నట్లయితే అనర్హుల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నోటీస్ జనరేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆప్షన్ను సచివాలయంలో WEA వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ఉంటారు. అధికారులకు తుది ఆమోదం రిజెక్ట్ చేయుట మరియు వెరిఫికేషన్ అంటే వెరిఫై చేయుట WEA వారి పంపుటకు MPDO స్థాయిలో MPDO వారి ఆప్షన్ను ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీసులు మనకు ఏ విధంగా పంపిస్తారు చూసుకున్నట్లయితే, ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులలో ఎవరైనా అనర్హత కలిగి ఉంటే అటువంటి పెన్షన్దారులకు MPDO గారి లాగిన్ నందు ఇనెలిజిబుల్ రీజన్స్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక MPDO లాగిన్ నందు ఇనెలిజిబుల్ అప్డేట్ చేయించిన తర్వాత ఆ సంబంధిత పెన్షన్ లబ్ధిదారులకు WEA లాగిన్ నందు నోటీస్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఆ నోటీసును పెన్షనర్కు జారీ చేసి రిప్లై ఆన్ నోటీస్ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎలిజిబుల్ అయ్యుండి కూడా మీకు పెన్షన్ రాదు అని నోటీస్ పంపించుంటే కనుక వాళ్ళైతే మనం MPDO గారి లాగిన్ నందు ఎనేబుల్ చేశారు కనుక WEA అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సచివాలయంలో ఉంటారు. ఆయన లాగిన్లో మనం అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మా ఏరియాలో కూడా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. సో వాళ్ళు వచ్చి మనకు సచివాలయ సిబ్బంది వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు. పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారా లేరా, లేకపోతే వాళ్ళ అర్హత కలిగి ఉన్నారా లేదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు. సో చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇవి గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్త పెన్షన్లకు అవకాశం ఉందా అని మనకు డౌట్ అయితే వస్తుంది కదా, దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీ ప్రస్తుతం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తున్నట్లయితే ప్రస్తుతం పెన్షనర్లకు మళ్ళీ వెరిఫికేషన్ అనేది అనర్హత కలిగినటువంటి వాళ్ళకి నోటీసులు పంపించడమే కాకుండా ఆ నోటీస్కి సంబంధించి రిప్లై కూడా కోరుతుంది. అంటే మనకి ఇప్పుడు నోటీస్ పంపిస్తున్నారు కదా, ఆ నోటీస్లో మనం వాళ్ళకి రిప్లై పంపించాల్సి ఉంటుందండి. సో మనకు అర్హత ఉండి కూడా అనర్హులుగా వస్తే గనక మనమైతే అర్హులము అని వాళ్ళకి రిటర్న్ మనం నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి, రిప్లై ఇవ్వాలి. సో మనకు ఒకవేళ అనర్హత కలిగి ఉండి మనం తీసుకుంటున్నట్లయితే మనమైతే ఎట్లాంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ సమయంలో నోటీసులు రిప్లై ఇవ్వనటువంటి వారిని పెన్షన్ నందు తొలగిస్తున్నారు. నోటీస్కు రిప్లై ఇచ్చిన వారికి వెరిఫికేషన్ చేసి కొత్త పెన్షన్లు ప్రారంభించినప్పుడు వారికి కొత్త పెన్షన్ అయితే లభిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొత్త పెన్షన్లు విడుదలకు తేదీ ఏది అనుకున్నట్లయితే కనుక ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెన్షన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశం వచ్చిన తర్వాతనే కొత్త పెన్షన్ల అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందే అనుకుంటాను. ఎందుకంటే మన యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అర్హత కలిగినటువంటి వాళ్ళు పెన్షన్ తీసుకోవచ్చు. వాళ్ళు రిప్లై కోసం కూడా మన యొక్క ప్రభుత్వం వారు కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.